హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఆర్ సినీబైట్స్. ఈరోజు మనం కన్నడలో రిలీజ్ అయిన టోబీ అనే మూవీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాం. సో ఇంకా మీకు ఏవైనా మంచి సినిమాల ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో తెలిపి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఓపెన్ చేస్తే ఒక ఊర్లో పోలీస్ స్టేషన్కి కొత్తగా ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అవుతాడు. పేరు సంపత్. వచ్చి రాగానే స్టేషన్లో స్టాఫ్ అందరితో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతుండగా స్టేషన్పై ఒక ఆమె రాళ్ళు విసురుతూ ఉంటుంది. కానిస్టేబుల్ ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె పిచ్చిదానిలా కోప్పడుతూ వాళ్ళ నాన్నని వెతకమంటూ అరుస్తూ ఉంటుంది. దానికి సంపత్ తన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ నాన్నని ఇంటికి తీసుకొస్తా అని చెప్తాడు. ఇవాళ సాయంత్రం వరకు టైం ఇవ్వమని అడుగుతాడు. ఆమె తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. కారులో కూర్చున్న అతను జెన్నీ ఆగమని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆమె ఆగకుండా వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఎస్ఐ సంపత్ తన కానిస్టేబుల్ని ఆమె నాన్న గురించి అడుగుతాడు. అతని పేరు టోబీ అని, అతనిపై చాలా కేసులు నమోదై ఉన్నాయని చెప్తాడు కానిస్టేబుల్. అతని గురించి తెలియాలంటే ఆ ఊర్లో ఉన్న చర్చ్ ఫాదర్ని కలవాలని చెప్తాడు. సంపత్ కానిస్టేబుల్తో పాటు చర్చికి వెళ్తాడు. అక్కడ ఫాదర్ ఇగ్లేషియస్, మీరు వచ్చింది టోబీ గురించేనా అంటూ అడుగుతాడు. ఫాదర్ టోబీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. టోబీ ఒక అనాథని, మార్కెట్లో జరిగిన ఒక గొడవలో ఒకని హత్య చేసి టోబీ ఆ పిల్లల రిమాండ్లో జాయిన్ అయ్యాడని అక్కడ జైలర్ చెప్తాడు. అప్పుడు ఆ చర్చ్ ఫాదర్ ఇగ్లేషియస్ టోబీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అప్పటి వరకు తనకు ఒక పేరు అంటూ లేదు. ఈ చర్చ్ ఫాదర్ టోబీ అనే పేరు పెడతాడు. ఆ మార్కెట్ గొడవల్లోనే టోబీ గొంతుకు దెబ్బ తగిలి టోబీ మాట్లాడలేకపోతాడు. అప్పటి నుంచి ఎవరడిగినా తన పేరు టోబీ అని తన చేతిపై రాయించుకొని చూపిస్తూ ఉంటాడు. టోబీ అంటే దేవుడని, మంచి వ్యక్తి అని అర్థం. కానీ పేరు పెట్టినంత మాత్రాన అతనిలో మార్పేమీ లేదు. తను చేసే గొడవలు ఇంకా ఎక్కువై జైలు నుంచి జైలు మారుతూ అక్కడే తాను పెద్దవాడైపోతాడు. చివరికి ఒక రోజున రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయ్యి వాళ్ళ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ టోబీ ప్రవర్తన ఆ చర్చ్ ఫాదర్కి ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఫాదర్ పంపించేస్తాడు. అప్పుడు సంపత్ చర్చ్ ఫాదర్ని అడిగితే టోబీకి ఒక స్నేహితుడు ఉన్నాడని, అతని పేరు దామోదర్ అని చెప్తాడు. సంపత్ దామోదర్ని కలిసి దామోదర్ టోబీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు రాత్రి టోబీ చేపలు పడదామని వల పట్టుకొని ఉంటాడు. కానీ ఒక్క చేప కూడా దొరకదు. పక్కనే ఉన్న దామోదర్ అనే అతను టోబీకి పరిచయం అవుతాడు. దామోదర్ చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తాడు. తాను పనిచేస్తున్న మార్చరీలో టోబీకి అక్కడ పని ఎలా చేయాలో నేర్పిస్తాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ చేపలు పడుతున్నప్పుడు దామోదర్ టోబీకి ఆ ఊరి అమ్మవారి గురించి చెప్తాడు. చెడును సంహరించడానికి ఆమె ముక్కు పుడక పెట్టుకొని గుర్రంపై వస్తుందని చెప్తాడు. అప్పుడే ఒక పాప ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. దామోదర్ వెంటనే ఊళ్ళోకి వెళ్ళి ఆ పాప ఎవరిదో అని కనుక్కుందాం అనుకుంటాడు. ఇంతలో టోబీకి అక్కడే ఒక ముక్కు పుడక దొరుకుతుంది. వెళ్ళి చూస్తే దామోదర్ వచ్చేసరికి టోబీ ఆ పాపను తీసుకొని చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. చర్చ్ ఫాదర్ దగ్గర ఆ పాప తీసుకెళ్తే వాళ్ళ అమ్మ పేరైన జెన్నీ అని పేరు పెడతాడు. ఆ పాపని స్కూల్లో జాయిన్ చేస్తూ ఆ పాపకు ఒక తండ్రిలా అవుతాడు. అప్పుడే టోబీ ఆ ఊర్లో ఉన్న ఒక వేశ్యను ప్రేమిస్తాడు. ఆమె పేరు సావిత్రి. కానీ సావిత్రికి పెళ్ళంటే ఇష్టం ఉండదు. కాబట్టి పెళ్ళికి టోబీతో నో చెప్తుంది. కానీ ఫ్రెండ్షిప్ అంటే ఓకే అని చెప్తుంది. అప్పటి నుండి వాళ్ళ నలుగురు హ్యాపీగా ఉంటారు. మెల్లమెల్లగా టోబీ సావిత్రిని అర్థం చేసుకుంటాడు. కూతురు జెన్నీ పెరిగి పెద్దదవుతుంది. కానీ ఒంటరి ఆడపిల్ల అవ్వడం వల్ల ఆమెకు ఆ ఊర్లో సరైన భద్రత ఏముండవు. ఆఖరికి స్కూల్లో వాళ్ళు కూడా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. దాంతో జెన్నీ స్కూల్ మానేస్తుంది. కానీ జెన్నీకి భద్రత లేదని సావిత్రి భావిస్తుంది. దాంతో టోబీకి ఒక ఇల్లు కట్టమని చెప్తుంది. ఇల్లు కట్టిస్తే టోబీని పెళ్లి చేసుకోవడానికి తనకే అభ్యంతరం లేదని చెప్తుంది. అప్పటి నుండి టోబీ ఇంటికి కావలసిన డబ్బు కోసం
చాలా ప్రయత్నాలు మొదలు పెడతాడు. బ్యాంకుల చుట్టూ ఎన్ని తిరిగినా టోబీకి లోన్ దొరకదు. అదే ఊర్లో ఒకరు కనిపించట్లేదని పాంప్లెట్ అంటిస్తారు. దాని అర్థం ఆ ఊర్లో ఉన్న సంతోష్ అన్న అనే అతను ఎవరి ఫోటో అయినా కనిపించట్లేదు అని అంటిస్తే వాళ్ళు నిజంగానే 4 రోజుల్లో చనిపోతారు. అదే ఊర్లో మటన్ షాప్ పెట్టుకున్న ఆనంద్ తనకి మేకలు పక్క ఊర్లో అందుబాటు ధరలో దొరుకుతున్నాయని, సంతోష్ అన్నను కాదని వేరే ఊర్లో నుంచి తెప్పించుకుంటాడు. అది చూసిన సంతోష్ అన్న ఆనంద్ను కనిపించట్లేదని పోస్టర్ వేయిస్తాడు. ఆనంద్ వాళ్ళ స్నేహితులతో కూర్చొని దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకపోతే చివరాఖరికి సంతోష్ని చంపించేయాలనుకుంటాడు. కానీ ఆ ఊర్లో చంపేదెవరని ఆరా తీస్తే టోబీ దగ్గరకు వస్తారు. సంతోష్ అన్నని చంపేస్తే ఇల్లు కట్టిస్తానని ఆనంద్ మాటిస్తాడు. తన ఇల్లు కట్టించుకునేందుకు టోబీ సంతోష్ అన్నని చంపేస్తాడు. పోలీసులు టోబీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. తను అనవసరంగా టోబీని ఇల్లు కట్టమని చెప్పిందని సావిత్రి పోలీసులకు చెప్తూ బాధపడుతుంది. ఆ తరువాత పోలీసులు టోబీ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడ ఒక చిన్న పాక ఉంటుంది. ఎవరున్నారని అడిగితే పక్కనే ఉన్న ఒక ఆవిడ చెప్తుంది. జెన్నీ వాళ్ళ పాపను చూపిస్తుంది పోలీసులకు. పోలీసులు ఆ తర్వాత ఏం జరిగిందని అడిగితే సంతోష్ అన్న చనిపోయాక ఊరికి ఆనందే ప్రెసిడెంట్ అయ్యాడని చెప్తుంది. తనకు అధికారం వచ్చాక ఆనంద్ మారిపోయాడని, టోబీ రిలీజ్ అయిన తరువాత సావిత్రికి వేరే అతనితో పెళ్ళి అయిపోయింది. అయితే అది టోబీ తెలుసుకొని చాలా బాధపడి తన పనిలో తాను ఉన్నాడు. టోబీ, జెన్నీ కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అప్పుడే ఆనంద్ ఆ స్మగ్లింగ్లో తనకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపాలనుకుంటాడు. అప్పుడే తనకి టోబీ ఎదురవుతాడు. ఆనంద్ కావాలనే టోబీ ఇల్లు జప్తు చేయించి వాళ్ళింటికి నోటీసులు పంపిస్తాడు. టోబీకి అతని వల్ల అవసరం వచ్చేలా చేశాడు. దాంతో టోబీ సహాయం కోసం వెళ్ళినప్పుడు తానేదో సాయం చేస్తున్నట్టుగా చేసి టోబీ చేత అతనికి కావలసిన పనులు చేయించుకున్నాడు. అతనికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ టోబీని తన అవసరాల కోసం వాడుకున్నాడు. జెన్నీ అక్కడే పనిచేస్తున్న ప్రశాంత్ అనేవాడిని ప్రేమించింది. అతని గురించి టోబీకి చెప్పాలనుకుంది. కానీ వాళ్ళ నాన్న చేసే పనుల గురించి విని టోబీని ఆనంద్ దగ్గరికి వెళ్లకుండా చేయాలనుకుంటుంది. ఆనంద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని ఈ పనుల్లోకి లాగొద్దని తను సంపాదించిన చిల్లర డబ్బులు వాడి మొహానికి విసిరి కొట్టి వెళ్ళిపోతుంది. అవమానంతో రగిలిపోయిన ఆనంద్ టోబీని ఒక తప్పుడు కేసులో బరాయించి టోబీ కూతురైన జెన్నీని లొంగ తీసుకుంటాడు. ఆమెను లైంగికంగా వేధిస్తాడు. టోబీ బయటికి రాగానే మళ్ళీ ఏదో తప్పుడు కేసులో బరాయించడం, జెన్నీని వాడుకోవడం చేస్తుంటాడు. కొన్నాళ్ళకి తన కూతురు గర్భవతిని టోబీ తెలుసుకుంటాడు. ఊర్లో పంచాయతీ పెట్టించి దానికి కారణమైన వాడి పేరు చెప్పమంటాడు. జెన్నీని ఏం మాట్లాడలేకపోతుంది. కానీ ప్రశాంత్ విషయమంతా తెలిసి తనపై నింద వేసుకుంటాడు. టోబీ ప్రశాంత్ని చంపేయాలనుకుంటాడు. కానీ జెన్నీ ఆపుతుంది. టోబీ బాధతో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి తను మార్చురీలోనే ఉంటాడు. ప్రశాంత్ జెన్నీతో కలిసిమెలిసి హాయిగా ఉంటాడు. ఇంతలో ఆనంద్ స్మగ్లింగ్ చేస్తున్న ఆ లోడ్ అధికారులకు దొరికిపోతుంది. వాళ్ళు 50% షేర్ అడుగుతారు. ఆనంద్ వాళ్ళడిగిన డబ్బు ఇచ్చి అసలు వాళ్లకు ఎలా తెలిసిందని కనుక్కుంటాడు. కావాలనే వాళ్ళ మనుషులందరి చేత అబద్ధం చెప్పించి అధికారులకు తన గురించి ఎవరు చెప్తున్నారు తెలుసుకుంటాడు. అతను ఎవరో కాదు, టోబీ అల్లుడు ప్రశాంత్ అని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న ఆనంద్ ప్రశాంత్ పైన లేనిపోనన్ని టోబీకి చెప్పి టోబీ చేతే ప్రశాంత్ని చంపించాలనుకుంటాడు. కానీ అదే సమయంలో జెన్నీ వచ్చి టోబీ నుంచి ప్రశాంత్ని కాపాడుతుంది. అప్పుడు జెన్నీ చెప్తుంది దీనంతటికీ కారణం ఆనంద్ అని, అతని వల్లే గర్భవతి అయ్యానని చెప్తుంది. ఇది విన్న టోబీ ఆనంద్ను చంపేయాలనుకుంటాడు. కానీ జెన్నీ ఆపుతుంది. ఆనంద్ని చంపడం వల్ల ఏం ఉపయోగం లేదని, మళ్ళీ తప్పు చేయొద్దని చెప్తుంది. పశ్చాత్తాపంతో టోబీ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. జెన్నీ లేచి చూసేసరికి టోబీ మరియు ప్రశాంత్ ఇద్దరూ ఇంట్లో ఉండరు. టోబీని వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఆనంద్ పైన కోపంతో ఎస్ఐ సంపత్ టోబీకి ఏమైందని అడగ్గా తనకు తెలియదని ఆవిడ చెప్తుంది. పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే ఊర్లో ప్రశాంత్, టోబీ ఇద్దరూ వస్తారు.
వాళ్ళిద్దరూ వచ్చినట్టు ఆనంద్కి తెలుస్తుంది. వాళ్ళిద్దరిని చంపేమని వాళ్ళ మనుషులకి చెప్తాడు ప్రశాంత్ మరియు టోబీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. చూస్తే అక్కడ ప్రశాంత్ కూతురు తప్ప జెన్నీ ఉండదు. పక్కింటి ఆవిడ్ని అడిగితే జెన్నీ ఊర్లోనే ఉందని చెప్తుంది. ఇంతలో ఆనంద్ మనుషులు వచ్చి టోబీని ప్రశాంత్ని చంపేస్తారు. వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ప్రశాంత్ చనిపోతాడు. టోబీ క్రిటికల్గా ఉంటుంది. డాక్టర్ శశిభూషణ్ ఏం చెప్పలేమని చెప్తారు. పోలీసులు హాస్పిటల్కి వెళ్ళి టోబీని చూసి అతని కండిషన్ గురించి అడుగుతారు. ఎస్ఐ సంపత్ బయలుదేరుతుండగా కానిస్టేబుల్ ఆ ఊర్లో అమ్మవారి జాతర బాగుంటుందని వెళ్ళమని చెప్తాడు. ఇంతలో అబ్జర్వేషన్ రూమ్లో టోబీ బెడ్ పక్కన డాక్టర్ ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు. టోబీ ఇక్కడే చనిపోతే బాగుందని అంటాడు. అదేంటండి అడిగితే టోబీ కూతురు జెన్నీ చనిపోయిందని ఆనంద్ చంపేశాడని చెప్తాడు. అప్పుడు ఆవిడ నిజమే డాక్టర్, టోబీ చనిపోతే బాగుండు, కానీ అతను కళ్ళు తెరిచే ఉన్నాడు డాక్టర్ అలా అని అంటుంది. చూస్తే టోబీ బాధగా చూస్తూ ఉంటాడు. డాక్టర్ చెప్పిందంతా వింటూ టోబీ వాళ్ళ కూతురు శవం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఒక ముక్కు పుడక దొరుకుతుంది. అది తీసుకొని ఆ ఊరి పూజారి దగ్గరికి వెళ్ళి ఆ ముక్కు పుడక తనకు పెట్టమని అడుగుతాడు. ఆ పూజారి ఆశ్చర్యపోయి తను చెప్పినట్టు చేస్తాడు. ఆ రోజు రాత్రి జాతర జరిగే రోజు పూజ జరుగుతుండగా చుట్టూ అల్లుకున్న సాంబ్రాణి పొగలోంచి ముక్కు పుడకతో టోబీ గుర్రంపై వస్తాడు. అమ్మవారిలా వెంటనే ఆనంద్పై దాడి చేసి అక్కడికక్కడే చంపేస్తాడు. టోబీ హద్దు దాటి ఎవరినైనా చంపుతాడేమోనని ఎస్ఐ సంపత్ అక్కడే గన్తో కాల్చేస్తాడు. టోబీని అక్కడే చనిపోతాడు. టోబీ మనమరాల్ని చర్చ్ ఫాదర్ పెంచుకుంటాడు. ఇక్కడితో కథ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CSR Cinebytes. థ్యాంక్ యూ.